గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇప్పుడు పెట్టిన గ్రాండ్ టెస్ట్ February 2 జరిగే గ్రాండ్ టెస్ట్కి కోర్సు డిస్టిక్ వైజ్గా అప్డేట్ చేసేసాం కదండి. ఆల్రెడీ యాప్లో అప్లోడ్ అయిపోయాయి. చాలామంది బై కూడా చేసేసుకున్నారు. కొంతమంది మాకు తెలియట్లేదు మేడం ఎలా బై చేయాలనేది, అసలు ఒకసారి డెమాన్స్ట్రేషన్ ఇవ్వండి అంటున్నారు. దానికోసం వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఇట్లా డిస్టిక్ వైజ్గా ఇచ్చేసాము. అలాగే పీఈటీ వాళ్ళకి జోన్ వైజ్గా కూడా ఇచ్చేసాం. చూడండి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, ఈస్ట్ గోదావరి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, మొత్తం 13 డిస్టిక్లు ఉన్నాయండి. అలాగే పీఈటీ వాళ్ళకు సంబంధించి జోన్ 4, జోన్ 3, జోన్ 2, జోన్ 1 అన్నీ ఉన్నాయండి. చూడండి, శ్రీకాకుళం, ప్రకాశం డిస్టిక్ కూడా ఉంది. మీరు పీఈటీ వాళ్ళైతే ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు, జోన్ యొక్క డిస్టిక్ నేమ్స్ కూడా ఇచ్చాం. చూడండి, జోన్ 1 అయితే ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అలాగే జోన్ 2 అయితే ఇంకా కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. అలాగే జోన్ 3 అయితే ఇంకా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఇవన్నీ మీకు తెలిసి ఉంటే ఇగ్నోర్ చేయండి. తెలియకపోతే ఆ కోర్సు యొక్క పాంప్లెట్ పైన మేము అన్నీ మెన్షన్ చేసాము. దాన్ని చూసుకొని మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు, పీఈటీ వాళ్ళైతే ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకొని, ఫర్ సపోజ్ మీరు గుంటూరు డిస్టిక్ అయ్యి పీఈటీ ఎగ్జామ్ రాయాలనుకునేటట్టుంటే జోన్ 3 కిందికి వస్తారు. కాబట్టి దీని మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ వచ్చింది కదా, బై నౌ కొట్టేసి బై చేసేసుకోవచ్చండి. బై నౌ కొట్టిన తర్వాత పేమెంట్ ఆప్షన్లోకి తీసుకెళ్తుంది. పేమెంట్ చేసేసుకొని మీరు బై చేసేసుకోవచ్చు. అలా కాదు, మేము ఎస్ఏపీడీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాము అనుకునేటట్టుంటే ఇంకా మీకు సంబంధించిన డిస్టిక్ కిందికి స్క్రోల్ చేస్తే, ఫర్ సపోజ్ విశాఖపట్నం వాళ్ళైతే ఇంకా విశాఖపట్నం మీద క్లిక్ చేసి, అలాగే కడప వాళ్ళైతే కడప మీద, కర్నూలు వాళ్ళైతే కర్నూలు మీద, అనంతపురం మీద వాళ్ళైతే ఇంకా అనంతపురం మీద, చిత్తూరు వాళ్ళైతే చిత్తూరు మీద, ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి మీద ఇలా క్లిక్ చేసి, విజయనగరం అయితే విజయనగరం ఇట్లా క్లిక్ చేసేసి ఆ కోర్సులోకి వెళ్ళిపోయి బై నౌ అని కొట్టేస్తే ఇంకా ఆటోమేటిక్గా మీరు బై చేస్తారండి. బై చేసిన తర్వాత మీకు టెస్ట్ అప్లోడ్ అయి ఉంటుంది. కాకపోతే అది ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. టెస్ట్ యొక్క సిలబస్ మాత్రమే కనిపిస్తుంది. టెస్ట్ కండక్ట్ చేసే February 2 పీఈటీ వాళ్ళకి ఇచ్చిన టైంకి, ఆ టైంకి మాత్రమే ఓపెన్ అవుతుంది. అలాగే ఎస్ఏపీడీ వాళ్ళకి ఇచ్చిన టైంకి, ఆ టైంకి మాత్రమే ఓపెన్ అవుతుందండి. సో అందరూ యాప్లో మీ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ యొక్క ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్కి వెళ్ళి బై చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.